అలాగే నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన 1900 వీడియోలు ఉన్నాయి. ఇవి మీకు చాలా లైఫ్లో ఉపయోగపడతాయి. వెనక్కి వెళ్ళి అన్ని వీడియోలు చూసి అప్పుడు కామెంట్ పెట్టండి. భార్య సంపాదన ఎక్కువగా ఉంటే భర్త భరణం చెల్లించడం అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఏ సందర్భంగా చెప్పింది ఏంటన్నది చెప్తాను. భార్యకు భర్త కన్నా ఎక్కువ ఆదాయము సంపాదన ఆస్తులు ఉన్నట్లయితే భర్త ఎటువంటి భరణాన్ని చెల్లించవసరం లేదు ఖచ్చితంగా చెప్పింది హైకోర్టు. చెన్నైలో వైద్యులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు విభేదాలు పడి కింద ఫ్యామిలీ కోర్టులో ఆమె భరణానికి దాఖలు చేసింది. 30,000 భరణం చెల్లించాలని భర్తకి ఫ్యామిలీ కోర్టు ఇస్తే హైకోర్టు వెళ్ళారు, మద్రాసు హైకోర్టుకి. మద్రాసు హైకోర్టు విచారణ చేసి భార్యకి స్కానింగ్ సెంటర్ ఉంది, భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుంది, భార్యకి భరణం ఎందుకు అని చెప్పేసి ఆ పిటిషన్ కొట్టివేసింది. ఎందుకు చెప్తున్నాను అంటే భార్యకి ఎప్పుడైతే సంపాదన ఉందో భర్త భార్యకి భరణం ఇవ్వవసరం లేదనే చెప్పింది చట్టం కూడా. కింద కోర్టులు పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ 125 CRPC ఏం చెప్పింది అంటే బతకలేని పరిస్థితికి బతకడానికి సరిపడ్డంత భరణం మాత్రమే అడగాలి, బతక లేకపోతేనే భరణం ఇవ్వాలనేటువంటిది కూడా ఉంది. కింద కోర్టులు పరిశీలించట్లేదు, హైకోర్టులు పరిశీలిస్తున్నాయి. హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ముసిరైపోతున్నారు. అది సమస్య. జై హింద్, భారత మాతాకి జై.